ప్రభువా మమ్ము స్థిరపరచుము నీలో, నీ రాజ్యము ప్రకటించగా బలపరచుము. ఇక్కడ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే తలపు చేసుకో. ఎలాంటి రోగమైనా సరే, అది ఎలాంటి ఇబ్బంది అయినా సరే, అలాగే వాట్సాప్లో చూస్తున్నవారు, లైవ్లో చూస్తున్నవారు అందరూ మీ కుడి హస్తం మీ శిరస్సు పైన వేసుకోండి. కుడి హస్తం ప్రాముఖ్యమైనది, శిరస్సు శ్రేష్టమైనది అని బైబిల్ చెప్తుంది. సంఘానికి దేవుడి శిరస్సు, నా దక్షిణ హస్తపు కార్యము చేసిన అన్నారు. కాబట్టి మీ కుడి హస్తము నొసటి పైన కాదు, తలపైన. నొసటి పైన అయితే నా కర్మ అన్నట్టుగా ఉంటుంది, తలపైన వేసుకోవాలి. తలపైన అడగండి, ప్రభువా ప్రభువా నన్ను స్వస్థపరచు, నీ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా నీవు పొందిన గాయముల ద్వారా నన్ను స్వస్థపరచు, నాలో ఉన్న వ్యాధులను తీసివేయం. షుగరు, బీపీ, కీళ్ళ నొప్పులు, క్యాన్సర్, ఎలాంటి వ్యాధి అయినా, భయంకరమైన వ్యాధి అయినా ఈ రోజున ఈ సమయంలో మీ ఆత్మ తీసివేయం. స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు. నాకున్న బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, దురాత్మ నుంచి నన్ను, నా కుటుంబాన్ని విడిపించు. మాకు కలుగుతున్న ఆటంకములన్నీ తొలగించు. ఇక మీదట మీతో కలిసి ప్రశాంతముగా ముందుకు సాగటానికి సహాయం చేయ. యేసు నామములో మాకు, మా కుటుంబానికి, మా సమస్తానికి స్వస్థత 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 కలుగునుగాక. ఆమేన్. కూర్చుందాం. దేవుడు ఎప్పుడో సడన్గా చెప్తాడు, మనకు తెలియదండి. ఆయన ఎప్పుడు స్వస్థత గురించి మాట్లాడతాడు మనకు తెలియదు. హఠాత్తుగా మాట్లాడతారు ప్రభు. కాబట్టి ఈరోజు నేను అనుకుంటున్నా ఉన్నాను, ఏదో ఒక అద్భుతం దేవుడు చేస్తాడు. తప్పకుండా మీ బాధను తొలగిస్తాడు. ఎక్కువ పోరాటం, రాత్రి తెల్లవాళ్ళు చాలా పోరాటం. ఆ పోరాటం లేవటం, ప్రార్థన చేయటం, మళ్ళీ పడుకోవటం, మళ్ళీ లేవటం, ఇలా జరుగుతూనే ఉంటుంది. ప్రార్థనతో జీవితాన్ని గడుపుతున్నాం. పర్వాలేదు, మన ద్వారా కొంతమందికైనా మేలు జరిగితే అంతకన్నా కావాల్సింది ఏమి లేదు. కరెక్ట్గా ఉందా? లైవ్ వెళ్తుందా? చూసుకుంటూ ఉండు. మళ్ళీ లాస్ట్లో ఏమి లేదండి అంటే కుదరదు. మధ్య మధ్యలో చూసుకోవాలి. చాలా ముఖ్యమైన ప్రసంగాలు మిస్ అయిపోతుంటాయి. టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆపేయండి ఒకవేళ అదేమైనా ఇబ్బందిగా ఉంటే. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఈరోజు ఒక చక్కని వాక్య భాగం ధ్యానం చేస్తున్నాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది.
ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందా శక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటన్నిటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో సద్బోధను దుర్బోధను ఖండించుచుండును. నిన్నెవరిని తృణీకరింపనీయకము. ఎంత కష్టమైపోయిందో వాక్యం చదువుతానికి పిల్లకి. ఈ మధ్యన బైబిల్ చదువుతలేదేంటి? నేను మౌనంగా ఉన్నానంటే ముందుకు సాగిపోమని అర్థం. నా వంక చూడక్కర్లా. సరే, జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. నిజమైన పాస్టర్ అంటే నిజమైన సేవకుడు. దొంగ సేవకులు ఉంటారు, దొంగోళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, వేషగాళ్ళు ఉంటారు. కానీ పౌలు వంటి, తిమోతి వంటి యథార్థమైన సేవకుడు చెప్పవలసింది ఏంటంటే దుర్బోధను ఖండించాలి. పనికి మాలిన మాటలు ఒప్పుకోకూడదు. రెండోది, నీతితో మారు మనస్సుతో బ్రతకాలి. ఇప్పుడు అలా బ్రతకటం వలన ఉపయోగం ఎవరికి? మొట్టమొదటి ఉపయోగం నీకు, తర్వాత నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ చుట్టుపక్కల వారికి, నీ సువార్తకి, నీ సువార్త ప్రకటనకి. నువ్వెవరితోటైనా దేవుడి గురించి చెప్పాలంటే ఈ లక్షణాలతో ఉంటేనే చెప్పాలి, లేకపోతే నోరు మూసుకూర్చోవాలి. మనలో ఎవరమైనా యేసు ప్రభు రక్షణ పొందండి అని చెప్పాలంటే అర్హత ఉండాలి మనకి. ఈ అర్హత లేకుండా రక్షణ పొందండి అని చెప్పకూడదు. అలాగే ఒక సేవకుడు ఇక్కడ నిలబడి వాక్యం బోధించాలంటే అతనికి అర్హత ఉండాలి. అర్హత లేకుండా బోధించకూడదు, తప్పుడు బోధలు చేయకూడదు, అబద్ధ బోధలు చేయకూడదు, మోసం చేయకూడదు, తప్పుడు పనులు ఏం చేయకూడదు. ఈ వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నీతితో బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. తిండి లేకపోయినా పర్లేదు, నీతిగా బ్రతకాలి. అర్థమవుతుంది మీకు? ఆహారం లేకపోయినా పర్లేదు, ఇల్లు లేకపోయినా పర్లేదు, ఖరీదైన బట్టలు లేకపోయినా పర్వాలేదు, ఖరీదైన కార్లు మోటార్ సైకిళ్ళు లేకపోయినా పర్వాలేదు, కానీ నీతిగా బ్రతకాలి. దేవుని స్తోత్రం. నీతిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? నీతిగా బ్రతకడం కోసం యేసు ప్రభు ఏం చేశాడు? సిలువలో మరణించాడు. హల్లెలూయా. ఆయన సిలువలో మరణించడానికి కారణం మనం నీతిగా బ్రతకాలని. మన గురించి ఆయన చనిపోయాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ పక్కన ఉన్నవారు తేడాగా ఉంటే ఖండించాలి. మీరు తప్పు కదమ్మా ఇలాగెందుకు మాట్లాడుతున్నాను, తలకాయ ఒప్పకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదని బైబిల్ చెప్తుంది. నీ పక్కన ఉన్నవారు తప్పుడు దారిలో ఉంటే ఖండించాలి, తప్పుడు మార్గంలో ఉంటే ఖండించాలి. పిల్లల్ని కానీ పెద్దలు కానీ ఎవరినైనా సరే ఖండించాలి. తప్పు, అలా చేయకూడదు, అలా జీవించకూడదు అని చెప్పాలి. ఈ వాక్యం అంతరార్థం అదే. మొట్టమొదట ఏమంటాడంటే సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఈ రోజున ప్రపంచంలో రక్షణ కార్యం జరిగి 2000 సంవత్సరాలు అయింది, అందరికీ ప్రత్యక్షమైంది. కానీ ఎంతమంది రక్షణ పొందారు? ఎంతమంది యేసుని తెలుసుకున్నారు? చాలా తక్కువ మంది. అదే సందర్భంలో యేసును తెలుసుకున్నవారు యేసుక్రీస్తులాగా జీవించేవారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది కదా. కాబట్టి ఈ కృప ప్రత్యక్షమైందా? వారికి ప్రత్యక్షమైందా? వారు అది అనుభవిస్తున్నారా? ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారా? ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నారా? యేసుక్రీస్తులో ఉన్న సంతోషాన్ని వారు అనుభవిస్తున్నారా? వీళ్ళు నిలుక్కునేది డబ్బులో ఆనందం, తిండిలో ఆనందం, పడకలో ఆనందం, సుఖంలో ఆనందం, కామలో ఆనందం, రకరకాల ఆనందాలు నిలుక్కుంటున్నారే తప్ప ప్రభువులో ఆనందాన్ని నిలుక్కుంటున్నారా? వాక్యం ఏం చెప్తుంది? ప్రభువునందు ప్రభువులో ఆనందం. నా మొగుళ్ళో ఉన్న ఆనందం నాకు ప్రభువులో లేదు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళలో ఉన్న ఆనందం నాకు ప్రభువులో లేదు. అంతే కదా.
ఆ సెల్ ఫోన్లో నాకు మాటల్లో ఉన్న ఆనందం ప్రభులో లేదు కదా. నాకు ఆ డబ్బులు ఎక్క పెట్టుకోవడంలో ఉన్న ఆనందం ప్రభులో లేదు. ఎవరినన్నా తిడతంలో కొడతంలో ఉన్న ఆనందం ప్రభులో లేదు. సరే అండి, ప్రభువులో ఆనందం ఎవరికి ఉంటుందో తెలుసా? మర్చిపోకండి, పరిశుద్ధులకు మాత్రమే. హల్లెలూయా. పరిశుద్ధులే ప్రభువులో ఆనందించగలరు. పరిశుద్ధత లేని వాళ్ళు ప్రభువులో ఆనందించలేరు. ఒకవేళ ఆనందించినా అది నిజమైన ఆనందం కాదు. అది నిజమైన ఆనందం కాదు. వింటున్నారా? ఇక్కడ చూడండి, రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఏమేం విడిచిపెట్టాలో చూడండి, జాగ్రత్తగా వినండి. భక్తిహీనతను, మనం బాగా భక్తిపరులై ఉండాలి. ఎలాంటి భక్తిపరులై ఉండాలమ్మా? ప్రసన్నమణి గారు చెప్పండి, మనకు ఎలాంటి భక్తి ఉండాలి? హెప్సిబా గారు చెప్పండి, ఎలాంటి భక్తి? ఎలాంటి భక్తి గుర్తు రావట్లేదా? బొమ్మ లాక్కొచ్చారు, శత్రుకు మెషకపు దగ్గర దండం పెట్టు, లేకపోతే చెప్పండి అగ్నిగుండం. ఏమన్నారు వాళ్ళు? ఈ రోజున బొమ్మలకు దండాలు ఎట్టి వాళ్ళు ఎంతమంది. బొమ్మ అంటే డబ్బు, బొమ్మ అంటే మనుషులు, బొమ్మ అంటే కారు, బొమ్మ అంటే ఇల్లు, బొమ్మ అంటే పొలం, బొమ్మ అంటే అమెరికా, లండన్, జర్మనీ, జపాన్. ఎలాంటి దండాలైనా కదా. బొమ్మ అంటే ఆడు చూపిస్తాడు సాతాను మాయా బొమ్మలు. ఏమనుస్తో ఆ బొమ్మల వెనకాల తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు? మర్చిపోయారా? ఏమన్నారు? శత్రుకు మెషకపు తెక్కున్నాడు. ఏమన్నారు చెప్పు, ఇలాగంటే ఎలా సరిపోతుంది? ఏమన్నారు? అగ్నిగుండంలో ఏమన్నారా? ఏమన్నారు? వింటున్నారా? మీరు అంటారా ప్రధానమంత్రిని చంద్రబాబు నాయుడు ఒకవేళ అలాగే తోకమంటే, ఆయ్ రాజు, ఆయ్ రాజా, అగ్నిగుండంలో వేస్తావా? వేసుకో. చెప్తున్నాను చూడు, ఈ అగ్నిగుండం నుంచి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ కాలిపోవాలని మా దేవుడు అనుకుంటే కాలిపోతాం, కానీ నీ దెయ్యానికి దండం పెట్టమన్నారు. గట్టిగా దేవుని వస్తూ గట్టిగా చెప్పాలి, ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి. అది భక్తి. నాటకాల భక్తి కాదు, వేషాల భక్తి కాదు, నిజమైన భక్తి. నిజమైన భక్తి, యథార్థమైన భక్తి, పరిశుద్ధమైన భక్తి, దేవుడు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా భక్తి. దేవుని స్తోత్రం. ఒకడు అడిగాడు నన్ను, మీరు యేసు ప్రభు నమ్ముకుని ఎన్నేళ్ళు అయింది అన్నాడు. 26 సంవత్సరాలు. మీ ఆస్తి పోయి ఎన్నేళ్ళు అయింది? 30 ఏళ్ళు. మరి యేసు ప్రభు నమ్ముకుని 26 ఏళ్ళలో మరి పోయిన ఆస్తి ఇవ్వలేదా అని అడిగాడు ఒక అతను. నేను అన్నాను, 99 నుంచి 2005 దాకా ఆస్తి ఇమ్మని అడిగాను. పోయినాస్తి అని అడిగాను. 2005లో అక్టోబర్లో నేను యేసుప్రభుతో చెప్పాను, నాకు అదంతా ఒక తుక్కుతో సమానం, నువ్వే నాకు కావాలన్నాను. హల్లెలూయా. ఆ రోజు నుంచి నాకు దొరికాడు. ఈ డబ్బు ఇవ్వకపోతే యేసుప్రభుని వదిలేస్తావు? పోనే. నేను అడుగుతాను మిమ్మల్ని ఎవరినైనా, ప్రాణం గొప్పదా డబ్బు గొప్పదా? ప్రాణం గొప్పది, అంతేనా? రక్షణ గొప్పదా ప్రాణం గొప్పదా? నిత్య జీవం గొప్పదా ప్రాణం గొప్పదా? ఇప్పుడు ఈయన ఏమి ఇచ్చాడు మనకి? వెల కట్టలేని జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. పోనయా. శత్రుకు మెషకపు తగులు
ప్రాణమే పోతే పోనీ అంటే నువ్వు పాటు డబ్బుల కోసం ఆస్తి కోసం ఎందుకు ఎడుతున్నావు? ఎందుకు ఎడుతున్నావు అంటున్నాను. పోయింది 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 పోయింది. తెచ్చింది ఏమైనా ఉంటే పోయిందని ఏడాలి. తెచ్చింది ఏమీ లేదు కదా, పోయింది ఏమీ లేదు కదండి. వింటున్నారా? కాబట్టి భక్తి అంటే అది. నేను భక్తి గురించి వివరిస్తున్నాను. భక్తి అంటే దేవుడి కొరకు ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉండేది భక్తి. దేవుని స్తోత్రం. ఏం చేయటానికైనా సిద్ధంగా. కాబట్టి మొట్టమొదట భక్తిహీనత వదిలిపెట్టాలి. రెండోది ఇహలోక సంబంధమైన దురాశలు. ఈ లోకంలో దురాశలు, నిజంగా చెప్తున్నానండి, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడమ్మా. ఆశ అంటే పౌలు చెప్తాడు, అన్నము వస్త్రము. దేవుని స్తోత్రం. ఆశ అంటే ఏంటి? మనిషికి ఏం కావాలి? అన్నము వస్త్రం. అన్నము వస్త్రంతో సంతోషంగా ఉండటమే ఆశ కాదండి. ఎంత కావాలి? అన్నీ కావాలి, అవి కావాలి, అది కావాలి, పక్కది కావాలి, పక్క స్థలం కావాలి, పక్క బిల్డింగ్ కావాలి. పర్వాలేదు, పక్కోళ్ళు ఏమున్నాయి అవి కూడా కావాలి. అసలు మన ఇంట్లో ఉన్నాయి కాదు, పక్కే కావాలి, ఆ పక్కే కావాలి, ఈ ఎదురుగుండా ఉన్నాయి కావాలి, ఈ వెనకాల ఉన్నాయి కావాలి కదండి. దాని పేరు దురాశ. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరిని తృప్తిపరుస్తాడు? ఆశ తప్పు కాదు. నేను, నా భార్య, నా పిల్లలు అన్నం తిని బట్టలు కట్టుకుని సంతోషంగా ఉండాలనుకోవటం తప్పు కాదు. కానీ అసలు మా కుటుంబం ఉన్నట్టు కత్తోపాటు కానీ, పొదరాళ్ళలో కానీ, కంతేరులో కానీ ఎక్కడ కూడా మా కుటుంబంలాగా ఏ కుటుంబం ఉండకూడదంటే, నువ్వు అరేబియా సముద్రంలో ఒక దీవులోకి వెళ్ళిపోయి అక్కడ కుటుంబం పెట్టుకో, నీ కుటుంబంలాగా ఏ కుటుంబం ఉండదు. దేవుని స్తోత్రం. సముద్రంలోకి వెళ్ళిపో, నీ కుటుంబంలాగా ఏ కుటుంబం ఉండకూడదు. నీకున్నంత డబ్బు ఎవరికి ఉండకూడదు, నీకున్నంత సౌఖ్యాలు ఎవరికి ఉండకూడదు, నీకున్న కారు ఎవరికి ఉండకూడదు, నీకున్న మేడ ఎవరికి ఉండకూడదు. అంతేనా? దాని పేరేంటి? దురాశ. దేవుని స్తోత్రం. ఈ దురాశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని లేదు. దాన్ని ఏమంటున్నాడు? విసర్జించమంటున్నాడు. హల్లెలూయా. విసర్జించడం అంటే అర్థం తెలుసా మీకు? లోతుగా చెప్తే బాగోదు కానీ పంచాయతీ బండి గురించి చెప్తున్నా. పంచాయతీ బండిలో మీ చెత్త అంతా పట్టుకెళ్ళి వేస్తారు కదా కదండి. ఆ పంచాయతీ బండి అతను ఆఫ్ చేసి, ఏవయ్యా ఒక 2 బకెట్లు చెత్త నాకు తిరిగి అని అడిగేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. విసర్జించిన చెత్త. ఇప్పుడు అర్థమైంది మీకు? నువ్వు యేసు ప్రభువులోకి రాకముందు తాగుపోతువి, తిరిగిపోతువి, డబ్బు పిచ్చిదానివి కదా, లోకం పిచ్చిదానివి, చుట్టాలు పిచ్చిదానివి కదా. నీ అన్ని అవలక్షణాలు, నీ అన్ని తప్పుడు బుద్ధులు, వడ్డీ వ్యాపారం మీద విపరీతమైన పిచ్చి నీకు, ఖాళీగా డబ్బులుంటే మతిపోద్ది నీకు కదా. ఇలాంటి భయంకరమైనటువంటి అసహ్యమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి నువ్వు యేసు ప్రభువులో రక్షణ పొందాక వాటిని విసర్జించమంటున్నాడు. హల్లెలూయా. ఇంకా పిచ్చిలో కొట్టుకోవద్దు నువ్వు, ఇంకా పిచ్చిలో కొట్టుకోవద్దు నువ్వు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ. హల్లెలూయా. ఏ నిరీక్షణ అండి? ఏ నిరీక్షణ తెలుసా మీకు? ఆ నిరీక్షణ గురించి శుభప్రదమైన చెప్పాలందరూ. ఏంటి ఆ నిరీక్షణ? ఏంటో తెలుసా? మనలను చేసిన దేవుడు, మనలను సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు మీరు? సాక్షాత్ సృష్టికర్త ఆయనే. హల్లెలూయా. దేవుడు ఆయనే. ఆయన వింటున్నారా? మధ్య ఆకాశానికి వస్తారు, తెల్లటి వస్త్రాలతో తగతగా మెరుస్తూ అలా నుంచుంటారు. అక్కడ
నా పిల్లలారా రండి అంటారు. ఎంతకన్నా భాగ్యం మనకి ఏం కావాలి? హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అసలు అంతకన్నా భాగ్యం ఏదైనా ఉందా? అంతకన్నా భాగ్యం ఏదైనా ఉందా? విజేతలందరూ నిలచి ఉండగా, విజేతలందరూ నా ప్రభువు నన్ను పిలిచి చేరదీయును. నా ప్రభువు నన్ను పిలిచి చేరదీయును. కన్నీటిని నా ప్రభువే తుడిచివేయును. నా కన్నీటిని నా ప్రభువే తుడిచివేయును. ఆ రోజున నా హృదయములో, ఆ రోజున నా హృదయములో అమితానందమే, అమితానందమే, ఆనందమే, ఆనందము. మహామహిమతో మహిమ రూపి మేఘమండలముపై తరలిరాగా, తరలిరాగా, దూతగణము పరవశించి పాడుచుండగా, దూతగణము పరవశించి పాడుచుండగా, ఆ రోజున నా హృదయములో, ఆ రోజున నా హృదయములో అమితానందము, అమితానందమే. లేదండి, అది కాదండి. కారు కొనుక్కున్నప్పుడు, కారులో నేను మా ఆవిడ మా పిల్లలు ఎక్కినప్పుడు ఉండే ఆనందం దానికన్నా తక్కువ అండి. ఎవరైనా డబ్బులు దోచుకుని లెక్కెట్టుకునేటప్పుడు ఉండే ఆనందం దానికన్నా ఎక్కువ అండి. ఎవరినన్నా ఏడిపిస్తా ఉండే ఆనందం దానికన్నా ఎక్కువ అండి. ఏదైనా ఒక కొత్త ఇల్లు కట్టుకుని చుట్టూ లైట్లు పెట్టుకుని లైటింగ్ పెట్టుకుంటూ ఉండే ఆనందం, ఆ యేసు ప్రభు ఆనందం కంటే ఇదే ఎక్కువ అండి కదండి. అసలు నా పిల్లల్ని చూసుకుంటూనే ఉన్న ఆనందం యేసు ప్రభుని చూడటంలో లేదండి. మా చుట్టాలని చూసే ఆనందం యేసు ప్రభుని చూసినప్పుడు ఉంటుందండి. మా ఆయన్ని చూసినప్పుడు ఉండే ఆనందం యేసు ప్రభుని చూసినప్పుడు ఉంటుందండి. కాబట్టి వీళ్ళందరూ ఈ ఆనందాలతో కొట్టుకుని చేస్తూ ఉన్నారండి. వీళ్ళు ఏ ఆనందాలండి వీళ్ళకి నిజమైన ఆనందం తెలియదండి. వింటున్నారా? యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన కొరకు ఎదురు చూసేవారు, శుభనిరీక్షణ కలిగిన వారు ఎలా ఉంటారో తెలుసండి? సడన్గా లేస్తారు పైకి, మహిమా దేహాలతో ఉంటారు. హల్లెలూయా. అద్భుతమైన దేహము, అద్భుతమైన రూపము, మన దరిద్రము, మన దరిద్రపు లోకము, ఆకారాలు, ఈ భయంకరమైన రూపాలు మారిపోయి ఆయన రూపంలోనికి మారిపోతాం. హల్లెలూయా. ఆయన రూపంలోనికి వెళ్తామండి. ఆయన రూపం అండి, అది శుభప్రదమైన నిరీక్షణ. హల్లెలూయా. దీన్ని కలిగి ఉన్నవారండి తప్పు చేయరండి, పాపం చేయరండి, మోసం చేయరండి. ఎందుకంటే మేము ఉండేది చాలా తక్కువ కాలం ఇక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ జీవించాలి కాబట్టి మేము అలా ఉండమని నిర్ణయానికి వస్తారు. ఈరోజు మందిరం కదలొద్దన్నాడు దేవుడు. మందిరం కదలొద్దన్నారు. ఇవాళ కొంతమంది రాలేదు, తప్పించుకుపోయారు. తప్పించుకుని ఊరుకోరు. మందిరం కదలొద్దన్నాడు. దేవాలయంగా ఉంటేనే మందిరం కదలమన్నాడు. మందిరం దేవాలయంగా లేకుండా బయటికి వెళ్ళారంటే ఈ రోజు నుంచి మీకు వచ్చే సహకారాలన్నీ స్టాప్ చేసేస్తాను. హల్లెలూయా. మీకు ఒక 10 రూపాయలు కూడా రాకుండా చేస్తాను అన్నాడు. మీరు ఎంతమంది దగ్గరికి చేతులు చాపిన గెటౌట్ అని ఎలా చేస్తాడు? మధ్యాహ్నం మాట్లాడాడు దేవుడు. వింటున్నారా? ఇవన్నీ ఎందుకో తెలుసా? మనం మహిమా దేహం ధరించుకోవాలని ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం. మీ పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నారు? మీ పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నారు? మీరు బాగా చదువుకుని అభివృద్ధి అవ్వాలన్నా, మధ్యలో ఊడిపోవాలన్నా? మంచి ఉద్దేశమేనా? పెళ్ళి ఎందుకు చేశారు? పెళ్ళి పిల్లల్ని కానీ సంతోష పెట్టాలన్నా,
మూడు పిల్లలు ఇద్దరు ఒకరితో ఒకటి మీద ఒకరు కొట్టుకోవాలన్నా మాట్లాడాలి. పెళ్ళిని చూశారు. ఏ కార్యమైనా శుభప్రదంగా ఒక మంచి జరగాల అన్న ఉద్దేశంతో చేశారు. యేసుప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా? మనందరం మహిమ దేహం ధరించాలి. హల్లెలూయా. ఇక్కడ జీవితాన్ని ఇష్టపడద్దు అని చెప్తాడు దేవుడు. ఎందుకంటే ఇక్కడ అంత వ్యామోహం, పాపం, మోసం. మీరు చరిత్రలోకి వెళితే బైబిల్లోనే కాదు, నేను చాలా పురాణాలు చదివాను, చాలా చరిత్రలు చదివాను, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల చరిత్రలు చదివాను. లాల్ బహదూర్ శాస్త్రి అంతటి మహాప్రధానమంత్రి ఇంతవరకు పుట్టడు. లాల్ బహదూర్ శాస్త్రి చాలా గొప్ప ప్రధానమంత్రి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఇంకొకళ్ళు ప్రధానమంత్రి అవటం కోసం ఆయన చంపేశారు. కూడా ఉన్నవాళ్ళే చంపేశారు. వింటున్నారా? కాబట్టి మీ కూడా ఉన్నవాళ్ళు నీకు శత్రువులుగా మారుతారు. నీ భర్త, ఈ రోజుల్లో భార్య భర్తలు పిల్లలు ఒకళ్ళొకళ్ళు చంపేసుకుంటున్నారు. ఇదివరకు బయట వాళ్ళు వచ్చి చంపేవారు. ఇప్పుడు మొగుడు పెళ్ళాన్ని, పెళ్ళం మొగుడిని, పిల్లల తల్లిదండ్రులని, తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తున్నారు. వాళ్ళ యొక్క సెక్షువల్ లైఫ్ కామానికి, దరిద్ర పనులు కావడం వస్తే ఎవరినైనా చంపేతర పడేస్తున్నారు. వింటున్నారా? డబ్బు కోసం, బంగారం కోసం మనుషులు చంపేతర పడేస్తున్నారు. ఇప్పుడు ప్రేమ ఆ అమ్మ మీద కాదు, అమ్మ ఆస్తి మీద, అమ్మ మెడలో ఉండే గొలుసు మీద. ఎందుకంటే బంగారం రేటు ఒకటి బాగా పెరిగింది. గొలుసు మీద ప్రేమ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. ఇప్పుడు బంగారం మీద ప్రేమ, పెళ్ళం మీద ప్రేమ కాదు, ఆ బంగారం మీద ప్రేమ పెరిగిపోయింది కదండి. వీళ్ళందరూ ఎవరు తెలుసు అంటే, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడతలేదు, యేసు ప్రభు నమ్మిన వారి గురించి మాట్లాడుతున్నాను. యేసు ప్రభు నమ్మిన వారు ఎలాంటి వారైతే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. హల్లెలూయా. దేవుడి కొరకు ఎదురు చూసేవారయ్యుండి, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారయ్యుండి. చూసారా? జాగ్రత్తగా వినండి. మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ నేను ఇంటికి వచ్చి ప్రభువుని అడిగాను, ప్రభువా ఎందుకు ఈరోజు చాలా కఠినంగా మాట్లాడారు మందిరంలో, ఆలయంగా లేకపోతే మీ సంగతి చెప్తానన్నారు. ఎందుకన్నారు మీరు అని అడిగితే, నా రాకడ సమీపంగా ఉంది అని చెప్పారు. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షత సమీపంగా ఉంది. ఈ లోపల మన మీద అణుబాంబులు పడవచ్చు, ఈ లోపల మన మీద రోగాలు దాడి చేయొచ్చు. మనం కరోనా నుంచి తప్పించుకున్నాం, మర్చిపోకండి. మనం అందరం కరోనా నుంచి బయటకు వచ్చాం కదా. మన ఎదురుకుండా ఎంతోమంది మనకు కావాల్సిన మన బంధువులు, మన స్నేహితులు కరోనాతో చచ్చిపోయారు. మనం బతుకున్నాం. మనం బతికి ఎందుకున్నాం అంటే, డబ్బు బాగా దండుకోవటానికి బతుకున్నాం కదా, బాగా తినటానికి బతుకున్నాం, బాగా మోసం చేయటానికి బతుకున్నాం, అబద్ధాలు ఆడటానికి బ్రతుకున్నాం. నేను చెప్పనా, క్రైస్తవులు ఎవరైనా కరోనా నుంచి తప్పించుకున్నారంటే యేసుక్రీస్తు కొరకు జీవించటానికి బ్రతుకున్నారు. హల్లెలూయా. డబ్బులు పోగేసుకోవటానికి కాదు. వింటున్నారా? యేసుక్రీస్తు కొరకు బ్రతుకున్నారు మీరు, మర్చిపోకండి. కాబట్టి ఆ క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ, అంటే నీ నిరీక్షణ ఏంటంటే యేసు. కూతురు కాదు, కొడుకు కాదు, పెళ్ళం కాదు, పిల్లలు కాదు, ఉద్యోగాలు కాదు, డబ్బు కాదు, పొలాలు కాదు. నేను ఒకసారి మాట్లాడేటప్పుడు మీకు కొన్ని అర్థం కావు. అంటే భార్యని ప్రేమించకూడదా, పిల్లల్ని ప్రేమించకూడదా, డబ్బులు జాగ్రత్త పెట్టుకుని పొలము కార్లు కొనుక్కోకూడదా అని మీరు అడగచ్చు. దేవుడు అది కాదు మానమని చెప్పేది. వాటన్నిటికంటే ముందు ప్రభువుని ప్రేమించమంటున్నాడు. హల్లెలూయా. అవన్నీ తర్వాత, వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వద్దు అంటున్నాడు దేవుడు. ఈ ఆస్తులకి, లోకానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వద్దు. ఇప్పుడు చూడండి, 3 విషయాలు తొందరగా ముగిస్తాను. మొదటిది స్వస్థ బుద్ధి. చెప్పండి, గట్టిగా చెప్పాలి. స్వస్థ బుద్ధి అంటే మారు మనసు. చెప్పండి, మారు మనసు చెప్పాలి. మారు మనసు అంటే ఏంటి? లోకాన్ని ప్రేమించడం మానేసి పరలోకాన్ని ప్రేమించడమే మారు మనసు. హల్లెలూయా. లోకాన్ని ప్రేమించడం మానేసి
పరలోకాన్ని ప్రేమించటమే మారు మనసు. క్రీస్తు యేసులాగా జీవించటమే మారు మనసు కదండి. ఈ మారు మనసు పొందిన వారి మాటలు, ప్రవర్తనలు, పద్ధతులు అన్నీ మారిపోతాయి. దేనికి ప్రాధాన్యత ఎవరు? అర్థమవుతుందా? దేనికి ప్రాధాన్యత ఎవరు? ఉదాహరణకి ఒక చిన్న సంఘటన చెప్తాను. నేను నిన్న ఒక షాప్ దగ్గర పనస్తోన్లు కొన్నాను. ఎంతయా అన్నాను. 50 రూపాయలండి అన్నాడు. సరే అని డబ్బులు ఇచ్చేసాను. ఏం బేబీ గారు ఎవరైనా రావాలండి? ఆ పనస్తోన్లో డజను 50 రూపాయలు. ఇంకొక 3 వేస్తున్నానండి మీకు అన్నాడు. చాలా సంతోషం అయ్యా అన్నాను. ఓకే, నేను వచ్చేసాక ఈవిడ వెళ్ళింది కొంటాను. ఈవిడ బేరవాడుతుంది కదా, నేను బేరవాడిను. ఈవిడ అడిగితే 50 అంటే కాదు 40 అంది కదండి. 40 రూపాయలకి మీకు ఇచ్చాను అనుకోండి, ఆయన చూస్తుంటే భయం వేస్తుంది, మళ్ళీ ఆయన కూర్చోడు అంటే కొడతాడు అన్నాడు. అదంతా తెల్ల నాకు 40కి అన్న. సరే ఆవిడ 40కి ఇచ్చాడు, నాకు 50కి ఇచ్చాడు, ఆవిడకి 40కి ఇచ్చాడు, నాకు 3 తొనలు ఎక్కువ వేసాడు. ఆవిడ కూడా తగ్గించాడేమో డౌట్ నాకు. దేవుని స్తోత్రం. రెండో ఒకటే, గట్టిగా చెప్పండి. స్వస్థ బుద్ధి. ఆ స్వస్థ బుద్ధి అనేది ప్రతి చోట పని జరుగుతుంది. మారు మనసు కదా. చాలాసార్లు మనం లోకంలో కలిసిపోయి మాట్లాడుతూ ఉంటాం, కానీ దేవుని పిల్లలం మనం దేవుని పిల్లలం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడికి వెళ్ళినా మనం దాన్ని నిరూపించుకోవాలి. మారు మనసు. యేసు ప్రభు అయితే ఏం చేస్తారు అని ఆలోచించుకోవాలి మీరు. ఇలాగైతే యేసు ప్రభు ఏం చేస్తారు, యేసు ప్రభు ఏం చేస్తారో మనకు బాగా తెలుసు. రోజు కానుకల సంచిలో డబ్బులు తీసేసిన యేసు ప్రభు ఏమీ చేశాడా? చెప్పండి, ఏం చేశాడు? కానుకల సంచిలో డబ్బులు తీసేవాడిని ఏం చేశాడు? చివరిదాకా ఏమీ చేయలేదు. కాకపోతే ఆడే 2 చెక్కలు అయిపోయాడు. అది తీర్పు. దేవుని స్తోత్రం. నువ్వు దొంగతనం చేస్తున్నావు, తప్పించుకోలేవు. ఒకవేళ నన్ను పనస్తున్నాడు, మోసం చేశాడు, తప్పించుకోలేడు. ప్రేమ అన్నిటినీ నమ్మను, ప్రేమ అన్నిటినీ వివేచించును, ప్రేమ శ్రేష్టమైనది కదండి. మనం నమ్మాలి. మోసగించిన వాడే దేవుడికి విరోధి, కానీ మోసపోయిన వాడు దేవుడికి విరోధి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? కాబట్టి స్వస్థ బుద్ధితో. 2, నీతి చెప్పాలి. నీతి చెప్పండి. నీతి గట్టిగా. నీతి. ఏ నీతి? దేవుని నీతి. హల్లెలూయా. నీతిగా బ్రతకాలి. ఏ నీతి? నీతి కొరకు ఏం కలిగి ఉండాలి? ఆకలి దప్పులు కలిగి ఉండాలి. హల్లెలూయా. నీతిగా జీవించాలి. నీతి పోయినా, మారు మనసు పోయినా దేవుని రాజ్యం దొరకదు. కొంతమంది ఏంటంటే కాలక్షేపానికి వింటారు దేవుడి మాటలు. ఇలాంటి వారికి ఏ ప్రయోజనం ఉండదండి. నీతి, భక్తి. ఆ భక్తి అది ఇందాక మీకు చెప్పాను. సింహాలబోనైనాను సంతోషముగా వెళ్ళి, సింహాలబోనైనాను సంతోషముగా వెళ్ళి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబునా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా,
అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. పడాలందరూ. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకములకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. భక్తిగా ఉన్నాను నాకేం కలిసి వచ్చింది, నీతిగా ఉన్నాను నాకేం కలిసి వచ్చింది, యథార్థంగా ఉన్నాను నాకేం కలిసి వచ్చిందని వాగేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. పాస్టర్లు వాగటం చూశాను, విశ్వాసులు వాగటం చూశాను. వాగుడని ఎందుకన్నానంటే వాళ్ళు యేసు ప్రభు యొక్క రూపాంతర దర్శనం చూడలేదన్నమాట. వాళ్ళు యేసు ప్రభు పక్కన ఎవరెవరు కూర్చున్నారు రూపాంతర దర్శనంలో? మోషే, ఏలియా. ఏం కలిసి వచ్చిందో చూస్తే అర్థమవుతుంది. హల్లెలూయా. నువ్వు నీతిగా సద్భక్తితో యథార్థంగా బతికినప్పుడు అక్కడ కూర్చుంటావు, శాశ్వతంగా దేవుడి పక్కన కూర్చుంటావు, సింహాసనం మీద కూర్చుంటావు. ఈ లోకంలో ఎంతకాలం ఉంటే ఏముంది? ఎంత హంగు బొంగు ఏమీ లేదు, అంత మోసం ఏమీ లే కదా. రోజు ఒక పోలీస్ అతను నుంచున్నాను, నాతో మాట్లాడుతున్నాడు. ఈ లోపల ఎవరో ఒక అధికారి వెళ్తుంటే టప్పన కొట్టాడు సాల్యూట్. ఆ కారు వెళ్ళిపోయింది. వీళ్ళకి పని పాట ఏమి ఉండదండి, ఇలా దొన్నపోతులా తిరుగుతారు. మేము చచ్చిపోతున్నాం అంటే సాల్యూట్ మనస్ఫూర్తిగా చేశాడా? లేదు కదా. బస్సు అడిగినా ఆయన అంటున్నాడు నాతోటి, లేని పనుకోవాలంతా పెట్టారండి మాకు, ఇది ఎందుకంటే ఇవన్నీ అంటున్నాడు నాతోటి కదా. కాబట్టి ఈ అధికారాలు ఇవన్నీ కూడా అలాగే మీకు లొంగిపోయి మీ దగ్గర భయభక్తులతో ఉన్నారని మీరు అనుకునేరు, కానీ ఖచ్చితంగా మిమ్మల్ని గోతులు పడేదాళ్లే. హల్లెలూయా. ఇవన్నీ నమ్మొద్దండి, ఇది నమ్మశక్యమైన విషయాలు ఏం కావు. కాబట్టి ఈ లోకంలో అధికారాలన్నీ వ్యామోహాలన్నీ అబద్ధం, కానీ శాశ్వతమైనది దేవుని రాజ్యం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా చేయటానికి మనల్ని ఏం చేశాడంటే ఒక గొప్ప కార్యం చేశాడు. అదేంటంటే సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇంకొద్ది నిమిషాల్లో ముగించేస్తాను. దుర్నీతి అంటే ఏంటో తెలుసు కదా. పాపముతో జీవించుచున్న జీవితం అంటే నీతి లేనటువంటి జీవితం. మనం ఎంతోమందిని అంటూ ఉంటాం, అదేంటమ్మా నీతి లేదా ఆవిడికి, నీతి లేదా అతనికి, నీతి లేదా ఆవిడ చేసే పనులు, నీతి లేదా ఇలాంటి పనులు చేయొచ్చు ఆవిడ, అందరికీ 4 మంచి మాటలు చెప్తుంది, ఇలాంటి దరిద్ర పనులు చేయొచ్చా కదండి. నీతి లేదా ఆవిడికి, నీతి లేదా కదా, లేదా నీతి లేదా అని అంటారు కదా. నీతి లేదు. మనం దుర్నీతి నుండి విమోచించి మనకి ఎప్పుడైతే ఇందాక మీరు అందరూ రక్షణ పొందేశామని చేతులు ఎత్తారు, రక్షణ పొందిన వారందరూ ఈ దుర్నీతి నుంచి, పాపం నుంచి, మోసం నుంచి విడుదలైపోయారు. ఇంకా మన జీవితంలో అలాంటిది ఉండకూడదు. అంటే బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసు ప్రభు రక్షణ పొందిన వారిలో నీతి లేదనుకోండి, వాళ్ళు రక్షణ పొందిన వారు కాదు. హల్లెలూయా. వీళ్ళు అవినీతిపరులు, దుర్నీతిపరులు. కాబట్టి క్షత్రియుల యందు ఆసక్తి. మనకి దేని మీద ఆసక్తి చెప్పాలి అంటే మంచి పనులు. ఎప్పుడు ఏం చేయాలి మనం చెప్పాలి. అసలు మనం చేసే ప్రతి పని ఏ పని అయి ఉండాలి? మంచి పని. దేవుడికి మనుషులకి
ఆమోదయోగ్యంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మనుషులకి కూడా ఆమోదయోగ్యముగా ఉండాలి. మంచి పని, వింటున్నారా? మంచి పని. ఒక రోజున యేసు ప్రభు శిష్యులు వస్తున్నారు. వస్తుంటే ఒక శవం వెళ్తూ ఉంది. పాపం పిల్లవాడు చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి చనిపోతే, చనిపోయాక ఆ పాడి కూడా తల్లి వెళ్ళదు కదా. కానీ ఈవిడి ఆ కొడుకుని చూసుకుంటా, ఆ ముఖం చూసుకుంటా కొడుకుని వదలలేక శ్మశానం దాకా ఏడుస్తే వెళ్తుంది. ఆ పిల్లవాడు ఒక్కడే, ఆవిడికి భర్త లేడు, ఏడుస్తే వెళ్తుంది. అప్పుడు యేసు ప్రభుతో శిష్యులు అంటున్నారు, పాపం చాలా బాధపడుతుంది, ఒక్కడే కొడుకు, ఆవిడకి ఏ దారి లేదు, ఆ కొడుకు లేకపోతే ఆవిడ జీవితం పోయినట్టే, ఏడుతుంది అన్నాడు ప్రభు. అమ్మ అమ్మ ఆగు అన్నాడు. పాడి మీద బాబు లేగ అన్నాడు. లేచి కూర్చున్నాడు. గట్టిగా చెప్పాలి. ఆ తల్లి ఆ కొడుకు అప్పగించినప్పుడు ఇంకంతకన్నా కావాల్సింది ఏమని చెప్పండి? ఇంకంతకన్నా కావాల్సింది ఏమని చెప్పండి? ఇంత శక్తి గల దేవుడు, ఇంత మహిమ గల దేవుడు నీతో ఏం చెప్తున్నాడు తెలుసా? నీతిగా బ్రతకాలని చెప్తున్నాడు. క్రైస్తవుల్లో నీతి లేని వారిని నీతిగల క్రైస్తవులు చీల్చి చెండాడేయండి. కొట్టే లాగిపెట్టి దవడ పెద్ద. ఒకవేళ ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయితోటి చూడే అక్కడ రాడు బాగున్నాడు అంటే లాగిపెట్టి కొట్టే ఆ పిల్లని. ఒకవేళ ప్రభువులో ఉందనుకో పిల్ల, వాళ్ళు ఎవరైనా దెబ్బలాట కొత్తే నా దగ్గర తీసుకురండి, ఎవరైనా గొడవ కొత్తే నా దగ్గర తీసుకురండి. అక్క చెల్లెలతోటి ఏమే అలా చేద్దామంటే చెల్లెలు అక్కని లాగిపెట్టి కొట్టేశాక ఆ అక్క అడుగుతుంది, ఏయ్ ఏంటైనా అని కొడుతున్నావు అంటే, ఇస్రాయేల్ పాస్టర్ గారు కొట్టమన్నారని చెప్పు, అప్పుడు నా దగ్గరికి వస్తుంది, నేను తగు తీరుతాను, నా తగు చాలా బాగుంటుంది కదా. ఒక్క ప్రార్థనతో కాళ్ళు చేయులు అన్నీ పడిపోతాయి. దేవుని స్తోత్రం. తప్పు చేసేవాళ్ళు కొట్టేయండి. ఎరా ధనంజయ అంతే కదా, తప్పు చేసేవాడిని లాగిపెట్టి కొట్టేయి, లేదా కొట్టించుకో. ఎవరు మాట్లాడరేంటి? ఈ కాడి నుంచి దెబ్బలు వస్తున్నాయి అంటారా? మాట్లాడరేంటి కదా. ఎందుచేత కొట్టమంటున్నాను? ఓకే, ఇప్పుడు వద్దాం, లోతుకి వెళ్దాం. మీ ఇంట్లో మీ అబ్బాయి మీ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు ఉంటే మీరు కొడతారా? కొడతారా? మరి యేసు ప్రభువుని నమ్ముకున్న వారు అందరూ ఎవరి పిల్లలు? దేవుడి పిల్లలు. అంటే మీరు వాళ్ళు ఒకే సంతానం, ఒకే కుటుంబం. మీకు కొడతానికి హక్కుందా? కొట్టే. దేవుని స్తోత్రం. అదే చెప్పండి, ఇదేం సాగరా బాబు. మరి ఇదే నిజమైన యేసుక్రీస్తు సంఘము. హల్లెలూయా. అంతే కదండి, అంతే కదా. మళ్ళీ నీ దగ్గరికి వచ్చి పనికిమాలిన సలహాలు చెప్పదు, వెళ్ళిపోద్ది. అక్క ఇలా చేద్దామంటే చేద్దాం దా అని 4 ఇచ్చేయి, ఇంకా అక్క అందం. ఇలాంటి పనికిమాలిన సలహాలు వినకండి. నేను చెప్పలేదు, కొరింథీ 5లో పౌలు చెప్పాడు, ఆ దుర్మార్గుడిని వెలేసేయమన్నాడు. హల్లెలూయా. వెలెత్తి ఎలాగన్నాడు? డబ్బులు ఇవ్వాలి నాకు, ఇది గొడవ. నీకు అర్థం అవ్వలేదా? వాళ్ళని వెలేయమన్నాడు, డబ్బులు వెలేయమన్నది. డబ్బులు ఎత్తి తీసుకో. ఒక ఆయన అంటున్నాడు, బంగారం మానేసినప్పుడు ఇంకా బంగారం ఎందుకని. బంగారం వేసుకుంటాం మానేశారు. బంగారం వద్దా మీకు? అమ్ముకోవటానికి, బ్యాంకులో పెట్టుకోవటానికి, అన్నిటికీ కావాలి. బంగారం తీసేసామని బంగారం పెంట మీద పడేయమన్నాడా దేవుడు? మీరు ఎంతమంది పెంట మీద పడేశారు? జాగ్రత్త చేసుకున్నారు, బ్యాంకులో పెట్టుకున్నారు, అమ్ముకున్నారు, డబ్బులు తెచ్చుకున్నారు, రకరకాలుగా ఉపయోగించుకున్నారు. అంతేకాని బంగారం తీసేయమంటే బంగారం పెంట మీద పడేయమని కాదు. ఇంకా లోతుకి వెళ్దాం. నా నిమిత్తము, సువార్త నిమిత్తము అన్నదమ్ములను, తల్లిదండ్రులను, ఆస్తిపాస్తులను, చివరికి ప్రాణమును సహా విడవకుంటే నా వారు కానేరు. అంటే అందరినీ పెంట మీద పడేయమనా?
పెళ్ళాన్ని, మొగుడిని, పిల్లలందరినీ గెంటేమన కాదు, విసర్జించమని కాదు. నాకన్నా ఎక్కువగా వారిని ప్రేమిస్తే వారి గురించి మీరు పాపంలో పడతారు. హల్లెలూయా. ఈరోజు చాలామంది భర్త గురించి పెళ్ళం అబద్ధాలు, పెళ్ళం గురించి మొగుడు అబద్ధాలు, పిల్లల గురించి తల్లిదండ్రుల అబద్ధాలు కదా. దానివల్ల మనకు నరకం. మనం దేవుడి కన్నా ఎక్కువగా మనుషుల్ని ప్రేమించడం వలన నరకానికి వెళ్ళే అవకాశం ఉంది కదా. కాబట్టి ఖండించేటటువంటి పరిస్థితి ఉండదన్నమాట. కాబట్టి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజల కోసం అందరు నాతో కలిసి చెప్పండి, దేవుని స్తోత్రం. చెప్పండి నాతో కలిసి, నేను పరిశుద్ధముగా జీవించుట కొరకై, నేను పరిశుద్ధముగా జీవించుట కొరకై ఆయన బలిపీఠంపై, శిలువపై ఆయన శరీరమును, రక్తమును, ప్రాణమును సమర్పించుకొనెను. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మనం పరిశుద్ధంగా జీవించడం కోసం మన కొరకు చనిపోయాడు యేసుక్రీస్తు. ఇదండి ఈరోజు వార్త. ఒకవేళ నువ్వు కానీ నేను కానీ యేసుప్రభుకి వ్యతిరేకంగా జీవిస్తున్నామంటే మనమే ఆయన సిలువ వేసినోడికి ఎంత లెక్క. మనం పరిశుద్ధంగా జీవించడం కోసం ఆయన చనిపోయాడు. కాబట్టి ఒక 5 నిమిషాల్లో నేను ఇక్కడి నుంచి వెళ్తాను, కానీ మాటలు జాగ్రత్తగా పట్టుకోండి. మీలో రక్షణ పొందిన వారందరినీ హెచ్చరిస్తున్నాను. మీరు పరిశుద్ధులుగా ఉండటం కోసం యేసు ప్రభు శిలువలో చనిపోయాడు. హల్లెలూయా. పాపం చేయకండి, మోసం చేయకండి, దురాశ కలిగి ఉండకండి. నేను మధ్యాహ్నం 2 గంటలకు అందరి చేత కూడా గట్టిగా చెప్పించాను దేవాలయంగా ఉంటామని, లేదంటే కుదరదని చెప్పించానండి. నేను కూడా చెప్పాను, ఈరోజే మీ కార్యాలన్నీ ఓపెన్ అయిపోతాయి, లేదంటే క్లోజ్ అయిపోతాయి. మీ కార్యాలన్నీ ఈరోజే ఓపెన్ అవుతాయి, లేకపోతే ఈరోజే స్టాప్ చేసేస్తాడు అన్నీ కూడా అన్నాను. కరెక్ట్గా నేను సమర్పించుకున్నాను. 3ంటికి ప్రార్థన చేసుకున్నాను. 3:30కి కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాను. ఒక నెల రోజుల కిందట కావాల్సిన పని ఈరోజు బయలుదేరి అర్జెంటుగా రండి అని ఫోన్ చేశారు. హల్లెలూయా. వెంటనే స్టార్ట్ అయిపోయి 3:30కే మనం నిజంగా సమర్పించుకున్నామా, మనం మనస్ఫూర్తిగా సమర్పించుకున్నామా అనేది దేవుడు చూస్తాడు. మనం మనస్ఫూర్తిగా ఆ విజయశాంతి అనే అమ్మాయి మనస్ఫూర్తిగా సమర్పించుకుంటే రేపే కాల్ లెటర్ వస్తుంది రమ్మని. ఒకవేళ సమర్పించుకోలేదనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడే ఉంటుంది. ఆ ఇల్లు అమ్మడవదు, ఆ డబ్బులు రావు, ఆ వ్యాపారాలు జరగవు, ఆరోగ్యం రాదు, ఆ షుగర్ తగ్గదు, ఆ బీపీ తగ్గదు, ఏమీ తగ్గదు. నువ్వు దేవుడికి దేవాలయంగా సమర్పించుకుంటే నీ కార్యాలు ఈరోజే ప్రారంభం. హల్లెలూయా. ఈరోజే ఆ కేజీఎఫ్ నా దగ్గర మేనేజర్ ఫోన్ చేశాడు. సార్ ఎలా ఉన్నారు అన్నాను. తర్వాత మాట్లాడుతానని ఇందాక మళ్ళీ 3ంటికి ఫోన్ చేశాను. ఎవరు ఎలా ఉన్నావు ఏంటి, చాలా బాగున్నాను, మిమ్మల్ని ఎలా మర్చిపోతాం, ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇదివరకు నేను సార్ ఆ మాట మాట్లాడకండి, ఇదివరకు గొడవ వదిలేయండి, ఇప్పుడు మీరు మంచి పనిలో ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే మన ప్రగతి, మనకు ప్రోత్సాహం, మనకు ఆశీర్వాదం, మనకు ఐశ్వర్యం. ముగింతున్నాను. నువ్వు ఈరోజు ఈ సమయంలో నేను దేవుడి కొరకు యథార్థంగా జీవించాలని నిర్ణయం తీసుకున్న టైంలోనే మొత్తం అన్నీ ఓపెన్ అయిపోతాయి నీకు మార్గాలు. హల్లెలూయా. ఈరోజు కూడా నువ్వు నిర్ణయం తీసుకోకపోతే క్లోజ్. తాళం మీద ఇంకో తాళం, తాళం మీద ఇంకో తాళం. ముగింతున్నాను. ఈరోజు నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి నిర్ణయించుకుంటే నీ మీద వేసిన తాళం తీస్తాడు. ఒకవేళ ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ పాత బతుకులోకి వెళ్తే ఆ తాళం మీద ఇంకో తాళం వేస్తాడు. హల్లెలూయా. తాళం తీయాలని కోరుకుంటున్నారా? తాళం ఇంకోటి వేయాలని. ఏమన్నాడు యేసుప్రభు ప్రకటన గ్రంథంలో? నేను తలుపు తీస్తే ఎవరు వెయ్యలేరు, నేను వేస్తే ఎవరు. ఇంకా తెలియదా మీకు?
ఇంకా అర్థం కాలేదా? ముగించే ముందు చెప్పనా? ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఒక్క రాత్రి బ్రతికుండాలంటే ఆయన పర్మిషన్ కావాలి. హల్లెలూయా. నీ గుండె లబ్డప్ అని రేపుడు దాకా కొట్టుకోవాలంటే ఆయన పర్మిషన్ కావాలి. ప్రాణం పోయిన తర్వాత నువ్వు చేసేది లండన్ లేదు, అమెరికా లేదు, గుంటూరు లేదు, ఏమీ లేదు. అంత మాయా. జాగ్రత్త, ఆయనే సర్వాధికారి. హల్లెలూయా. చూసారా? మన కొరకు అర్పించుకోనండి. చెప్పండి, అసలు నా కొరకు, నీ కొరకు, పాపాత్మల కొరకు బలియాగం అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి మనకి ఖచ్చితంగా అలా జీవించమని వాక్యం బోధిస్తున్నాడు. కాబట్టి చివరి చదువుదాం మాందాం అని ఆలోచిస్తుంది మహిమ అందాక. వీటిని గూర్చి బోధించచ్చు. దేని గురించి బోధించాలి? ఈ సత్యవాక్యమే బోధించాలి. బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించుచు. హల్లెలూయా. ఖండించు. ఏం చేస్తారు మహాజీవితం? మీరు ఏం చేస్తారండి? మీరు నన్ను సంఘానికి మొత్తం మానేస్తారు మొదటిది, అంతే కదా? మీరు గట్టిగా ఖండితే మీకు నచ్చకపోతే ఏం చేస్తారు? మీరు సంఘానికి మొత్తం మానేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఆగిపోండి, ఇంకో పాస్టర్ గారు వస్తారని చెప్తారు, అంతే కదా? ప్రసన్నమణి గారు ఆదివారం సాయంత్రం మీరు రావద్దండి, ఇంకొక ఆయన వస్తున్నాడు అంటుంది కదండి. బేబీ గారు అంటారు, అన్నయ్య గారు ఇంక మరి ఆగిపోండి, ఇంకో పాస్టర్ గారు వస్తున్నారు అంటారు. సరే, ఏల్పూర్ మందిరంలో అలాగ అంటాను కుదరదు కనుక కట్టుకుని అందరూ ఆగిపోతారు, అంతేనా? కానీ ప్రభు నాతో ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. కదా కదా. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, నా చేయి విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించునే, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకుందునే, కాపాడునే, వేడుకుందునే, కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. రక్తము తోడా కడిగి వేశాడే, రక్తము తోడా కడిగి వేశాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యముతో నడుపుతున్నాడే, జీవవాక్యముతో నడుపుతున్నాడే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. యేసు దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు యేసు అన్నాడు, మీరందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు తండ్రి నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను మీతో చెప్పదలుచుకున్నది ఏంటో తెలుసా? మీరు యేసు ప్రభులాగా జీవించేటప్పుడు విడిచి వెళ్ళిపోయిన వాళ్ళని వెళ్ళిపోయినవ్వండి. అది మీరు, నేనేదో సరదాగా అంటున్నాను మీ గురించి.
నన్ను ఆపే ధైర్యం మీకు ఎవరికి లేదని నాకు తెలుసు అనుకుంటే దేవుని స్తోత్రం. కదా, బెదిరింతలేదండి. దేవుడి చేత పంపబడ్డ వారిని ఎవరు ఆపగలరు? మీరు సంఘానికి ఆగరు, ప్రతి సంవత్సరం ఆగమని చెప్పి కొలిది పెరుగుతూనే వస్తున్నారు. హల్లెలూయా. ఆగిపోతావా? నువ్వు ఆగోలే అమ్మాయి. మీ అక్కేది తణుకులో కనబడింది. ఓకే, కాబట్టి నాకే కనపడతారండి, అంత ఆశ్చర్యం. దేవుని స్తోత్రం చెప్పండి. కదా, చెప్పండి. దేవుడు యేసుప్రభు అన్నాడు, మీరందరూ వెళ్ళిపోయినా తండ్రి నాతో ఉన్నాడు. ఇదే మీరు వాగ్దానం చేయాలి. మీరు ఒకవేళ ప్రభువులో యథార్థంగా ఉన్నప్పుడు నీ మొగుడికి నచ్చవు, నువ్వు నీ పెళ్ళానికి నచ్చవు, నీ కూతురికి నచ్చవు, నీ చుట్టాలకు నచ్చవు, నీ ఇంట్లో వాళ్ళకి నచ్చవు, ఎవరికీ నచ్చవు. మనం ఎవరికి నచ్చాలి? యేసురాణి గారు ఎవరికే? యేసేకి నచ్చితే చాలు. హల్లెలూయా. ఇప్పుడు మనం బతికించేది ఎవరు? మనకు ఊపిరిదింది ఎవరు? మనకు ఆహారం పెట్టేది ఎవరు? అక్కడికి తీసుకెళ్ళేది ఎవరు? వీళ్ళెవరండి? వీళ్ళంతా టెంపరీ, తాత్కాలికమైన వాళ్ళు. వీళ్ళు చూసుకుని వాళ్ళు వదిలిపెట్టొద్దు. ఇంకో విషయం చెప్పనా, మీరు యథార్థంగా ఉన్నప్పుడు చచ్చినట్టు వాళ్ళందరూ మీకు కూడానే వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కదండి. నా మనవరాలను అడిగాను, నా మనవాడిని అడిగాను ఇద్దరిని, ఒరే మీ అమ్మ కొడుతుంది కదా, మిమ్మల్ని ఇద్దరిని కొడుతుంది, తిడుతుంది కదా, మొన్న ఏదో అంటుంది ఇద్దరిని. వాళ్ళిద్దరిని లోపల తీసుకెళ్ళి తలుపేసేస్తాను. రై, మీ అమ్మ మిమ్మల్ని ఇద్దరిని తిడుతుందా? పెద్దోళ్ళు అయ్యారు, కొడుతుంది ఇంకా తిడుతుందా అన్నాను. అవును అన్నారు ఇద్దరు. అసలు ఈ రోజు నుంచి మీ అమ్మతో అసలు మాట్లాడకండి, తాతయ్య మాట్లాడొద్దన్నాడు అని, ఆగిపోండి అని చెప్పి నేను పైకి వెళ్ళిపోయాను. మళ్ళీ ఒక అరగంట కిందకు వస్తే మొత్తం ముగ్గురు కలిపి ఒకే గదిలో పడుకుని మాట్లాడుకుంటున్నారు. నేను కేకేస్తాను, ఇంకేంటిరా అన్న. కుదరదు తాతయ్య, ఆయన కుదురుతుంది ఏంటి, నువ్వు మాట్లాడతావు మానేసావు ఏంటి మా అమ్మతోటి అంట. దేవుని స్తోత్రం. కాబట్టి మనం గద్దించినంత మాత్రాన మనకు దూరం అయిపోతారు అనుకోకండి. యేసు సేవా కేంద్రమే ఉదాహరణ. ఇన్ని సంవత్సరాలుగా ఎంత గద్దింతున్నా యథార్థమైన వారు సంఘానికి ఎవ్వరు దూరం కాలేదు. హల్లెలూయా. ఎందుకంటే గద్దించేది ఎవరు? ప్రభు. కాబట్టి ఒక్కటే, మనందరం నీతితో, సద్భక్తితో, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించాలని మన కోసం యేసు ప్రభు పని అయిపోయాడు. మీరు పురుగులు వస్తున్నాయని, ఉడుగ్గా ఉందని, చెమట వస్తుందని బాధపడుతున్నారు. అసలు వర్షం రావాలి, ఆపాడు. అందుకు సంతోషించండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంది. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువ, ఎఫ్సిబ గారు, సుగుణ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బేబీ గారు, కత్తోపాడు వారు, కంతేరు వారు, తణుకు వారు, వేలుపురి వారు, రాలింగ్ వారు, ఆయన అన్ని ప్రాంతాల నుంచి నీ మీద ప్రేమతో వచ్చి ఇక్కడ మైక్ సెట్లు, అలాగే వాట్సాప్లు, కెమెరాలు, వాహనాలు నడిపించిన వారు, వాయిద్యాలు వాయించిన వారు, వంటలు చేసిన వారు, ఇంతమంది సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని, చుట్టుపక్కల ఎవరైనా నీ వాక్యమును వింటే వారిని ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. రేపు రాత్రి జ్యోతి గారు గృహం దగ్గర నుంచి లోపలికి వెళ్తే కొత్త కాలనీలో